వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ఉక్కు సంకల్పంతో పోరాటం సాగిస్తున్నారు. పరిశ్రమలోని కీలక విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే పనిని ఆపేయాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద ఆందోళన నిర్వహించారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉక్కు పోరాట కమిటీ ప్రకటించింది. ఈ మేరకు మలిదశ పోరాటానికి నడుం బిగించింది. ఇవాళ అమరావతి వేదికగా కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి కార్మిక, రైతు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను ఆహ్వానించాలని ప్రణాళిక సిద్ధం చేసింది పోరాట కమిటీ. అంతేకాకుండా రాజకీయ పక్షాల మద్దతు కూడా కూడగట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమర శంఖం పూరించేందుకు కార్మిక లోకం సిద్ధమైంది. స్టీల్ ప్లాంట్ 100% కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో విశాఖపట్నం స్టీల్ ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేటువంటిది నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచి కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు సాగిస్తున్నాం. ఈ రోజు కూడా శాంతియుత బంధాలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పుడు అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదు. ఈ యొక్క విషయాలన్నీ కార్మిక వర్గాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా సమావేశమై కొన్ని నిర్ణయాలు చేయడం జరుగుతుంది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యం చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని, ఈ యొక్క ప్రభుత్వ రంగం కొనసాగిస్తూ మైన్స్ అయినా కేటాయిస్తారో సైడ్లో విలీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి నివాసితులందరికీ ఉపాధి కలిగించాలి. ఈ భూములు మీకు ఎవరికి దారాదత్తం చేస్తామని ఊరుకోము. ఇవాళ అమరావతి వేదికగా నిర్వహించనున్న ఈ సమావేశంలోనే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని నేతలు చెబుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అనేది తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్లాంట్ను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతోనే ఇలాంటి నిర్ణయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడం లేదని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పడం ప్రజలను మోసం చేయడమే తప్ప మరొకటి కాదని కార్మికులు విమర్శిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆ విషయాన్ని కేంద్రం పదే పదే ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పష్టం చేస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ కావడం లేదని చెప్పడం కార్మికులను, ఉద్యోగులను మోసం చేయడమే తప్ప మరొకటి కాదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను రక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకే అమరావతిలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు పోరాట కమిటీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే కార్మికుల ఆగ్రహం రుచి చూడక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.